అందరికీ నమస్కారం। మీ పాపయ్య కిచెన్ కి స్వాగతం। ఈ రోజు మనం చేయబోయేది సూపర్ టేస్టీ వంకాయ పనస గింజల కూర। ఇవి ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలతో నిండి ఉంటాయి। ఇవి మీ గుండెకు, జీర్ణ వ్యవస్థకు సూపర్ గా పనిచేస్తాయి। ముందుగా ఒక మందపాటి గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో పనస గింజలను వేసుకోవాలి। ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి గింజలను మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి। ఉడికిన తర్వాత గింజలను నీళ్ళల్లో నుంచి వేరు చేసి వాటిని చల్లారనివ్వాలి। గింజలు ఉడికే లోపల మనం వంకాయల్లోని ముక్కలుగా కోసుకొని నీళ్ళలో వేసుకోవాలి। ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి కూరకి రెడీ చేసుకోవాలి। ఒక బాండీలో 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి। నూనె వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి దోరగా వేపండి। మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి। ఏ కూరైనా తాలింపు వేయగానే దానికి రుచి, సువాసన వచ్చేస్తుంది। ఎటువంటి కూర వండుకున్నా తాలింపు చాలా జాగ్రత్తగా వేయాలి। మితంగా నూనె వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి। తాలింపు బాగా వేగితేనే కూరకి మంచి రుచి వస్తుంది। తాలింపు మాడితే మొత్తం కూర రుచి పోతుంది। తాలింపు బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేపుకోవాలి। గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి। ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక చిటికెడు పసుపు వేసుకొని వేపుకోవాలి। పనస గింజలు బాగా చల్లారిన తర్వాత దానిపైన పొట్టు చాలా పల్చగా ఉంటుంది। ఆ పొట్టుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి। అది తీయకుండా కూరలో వేసుకోకూడదు। అది నోట్లో, అంగిట్లోకి అడ్డం పడి చికాగ్గా ఉంటుంది। అందుకని ఆ పొట్టు కంపల్సరీ తీయాలి। ఈ పొట్టు అరుగుదల కూడా తక్కువగా ఉంటుంది। ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా, అందులో మనం ముందే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీళ్ళ నుంచి వడగట్టి మూకుళ్ళలో వేసుకొని బాగా కలపండి। నేను ఏ కూర వండినా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వండుతాను, హైలో పెట్టి వండకండి। ఏ కూరలనైనా ఫ్లేమ్ని సిమ్లో పెట్టే వండుకోవాలి। హై ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే దానిలో ఉన్న పోషక విలువలన్నీ తగ్గిపోతాయి। అందుకే మెల్లిగా వండితే దానిలో ఉన్న సారం అంతా దిగుతుంది। వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కూరని మగ్గనివ్వాలి। ఈ లోపల మనం వంకాయ ముక్కలు వేగే లోపల పనస గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాము। ఈ ఉడికించిన పనస గింజల్ని కూరల్లోనే కాకుండా మనం స్నాక్స్లా కూడా తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి। ప్రోటీన్ డైట్ చేసే వాళ్ళకి ఈ పనస గింజలు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి। వంకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కోసిన పనస గింజల్ని అందులో వేసుకోవాలి। పనస గింజలు వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం ఇందులో ఎక్కువ పట్టదండి। ఈ మసాలా కూరను రంగు, రుచి జోడిస్తాయి। కొంచెం స్పైసీగా ఇష్టమైతే కారపొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోయండి। నీళ్లు పోసిన తర్వాత కూరని బాగా కలపండి। తక్కువ మంట మీద 10 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించండి। వంకాయ కూర బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించండి। అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। కొంచెం నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టి ఆవిరి మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి।
అప్పుడు కూరకి ఎంతో రుచి వస్తుంది. అంతేనండి. ఈ రుచికరమైన వంకాయ పనసగింజల కూరను వేడివేడి అన్నం లేదా రోటీతో సర్వ్ చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆరోగ్యం డబుల్ సూపర్. సో ఫ్రెండ్స్, ఈ కూరని ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. మరో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. అన్నట్టు మర్చిపోయాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.